సో ఈవెన్ మీకు ఒక ట్విస్ట్ చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఈ చార్జెస్ మీరు బయట కొన్ని మొబైల్ షాప్‌లోకి వెళ్తే 400కి ఇసిరి పడేస్తున్నారు. 400కి 350 ఫస్ట్ కాపీలు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇవి ఒరిజినల్ చార్జెసేనంట, ఇసిరి పడేస్తున్నారు. ఆళ్ళకి 200కి వత్తదంట. సో అంత చీప్‌గా చార్జెస్ అయితే ఉన్నాయి. దీన్ని బాక్స్‌లో పెట్టి ₹200 దాన్ని మొన్నెత్తున 3000. సామ్‌సంగ్ 45 వాట్ గ్యాన్ చార్జర్ కాస్ట్ వచ్చేసి అమెజాన్‌లో 2100కే వచ్చేస్తుంది. 2000కి 2100కే. అది S25 అల్ట్రా కోసం అలాంటి 1,40,000 ఫోన్‌కి కూడా జస్ట్ 2100కి 2000కి వచ్చేస్తుంది. ఆఫర్ స్టైల్‌లో 1800 ఈ 17,000 పెట్టి నేను కొన్న నథింగ్ ఫోన్‌కి నేను 3,000 పెట్టి అదే 45 వాట్ నథింగ్ గ్యాన్ చార్జర్ కొనాల్సి వచ్చింది. దిస్ ఈస్ ద వరస్ట్ థింగ్ అని చెప్తాను. ఈరోజు రండి ఈ చార్జర్ స్కామ్స్ గురించి అయితే నేను మాట్లాడతాను. నిజంగా వీళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ చార్జర్ ఇవ్వకుండా స్కామ్ చేస్తున్నారా? లేదంటే అసలు ఈ జిమ్మిక్ ఏంటి? 17,000 ఫోన్‌కి 3,000 చార్జర్ ఏంటి? విషయాలు మాట్లాడదాం. సో నేను ఇది బయాస్డ్‌గా ఉంటుంది. నేను నథింగ్ ఫోన్ కొన్నాను, దీనైతే సపోర్ట్ చేయను. సో ఫోన్ అయితే బాగుంది. నేను లాస్ట్ వీడియోలో పెట్టాను. ఫోన్ బాగుంది. ఎక్సలెంట్ ఫోన్, దీంట్లో డౌట్ లేదు. బట్ ఇది కలిసేటప్పటికి దీని వాల్యూ పడిపోయింది. ఇలా టాప్‌లో ఉన్న ఫోన్ చార్జర్ వచ్చేసరికి ఇలా దిగజారిపోయింది. ఎందుకంటే 17,000కి నంబర్ 1 ప్లేస్‌లో ఉంది ఇది. 3,000 యాడ్ అవ్వగానే సంకనాగిపోయింది. ఇదే ఈరోజు మన కాన్సెప్ట్. అండ్ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు ఈ బొగ్గ మీద మీకు కామెంట్ ఏందో కామెంట్ సెక్షన్‌లో కూడా పెట్టండి. టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఒకసారి జాయిన్ అవ్వండి. సో మీకు మంచి మంచి డీల్స్ అక్కడ పడుతుంటాయి. మంచి ఆఫ్‌లైన్‌లో మొబైల్స్ కూడా సేల్ చేస్తున్నాం. స్టార్ట్ చేసాం. అది కూడా అక్కడ మీకు బెస్ట్ ప్రైస్‌కి బెస్ట్ మొబైల్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. ఫస్ట్ నేనైతే S25 అల్ట్రా బుక్ చేశాను అమెజాన్‌లో. సో అతనికి నేను చార్జర్ కూడా బుక్ చేశాను. బుక్ చేసి నాకు 2000 కాంబో ఆఫర్‌లో ఉంటే ఇంకా తక్కువకే వస్తుంది. 2000 పడ్డది. అదే ఇది 17,000 కొన్న ఫోన్‌కి నాకైతే ఈ బొగ్గొచ్చేసి 3000 పడ్డది. కేబుల్ రాదు, ఉత్త చార్జర్ వస్తుంది. 3000 పడ్డది. నాకు ఒక్కొక్కసారి అనిపించింది, ఈ చార్జర్ కొనేటప్పుడు మాత్రం నాకు చాలా బాధేసింది భయ్యా. నిజంగా చెప్తున్నాను. నేను ఫస్ట్ టైం చార్జర్ కొన్నాను ఒక ఫోన్‌కి. నేను ఎప్పుడు వన్ ప్లస్ కొన్నా నాకు ఇన్‌బిల్ట్ చార్జర్ వస్తుంది. S20 FE 5G కూడా నాకు ఇన్‌బిల్ట్ చార్జర్ వచ్చింది. ఆ తర్వాత వివోలు, ఒప్పోలు ఏది కొన్నా కూడా ఇన్‌సైడ్ బాక్స్‌లో చార్జర్ వచ్చింది. బట్ దీంట్లో మాత్రం ఒక నథింగ్ ఫోన్‌లో రావట్లేదు. అంటే నేను ఈ సామ్‌సంగ్ S25 అల్ట్రా అంటే కొంచెం హై బడ్జెట్ మొబైల్స్ కావచ్చు, యాపిల్ ఇవన్నీ హై బడ్జెట్ మొబైల్స్ కావచ్చు. వాటిలో చార్జర్ ఇవ్వట్లేదంటే అంత పెట్టి కొన్నోడు చార్జర్ కొనలేడా అనే ఒక దాంతో వాళ్ళు నెట్టుకొని వస్తున్నారు. సపోజ్ 16 ప్రో మ్యాక్స్ నేనైతే మొబైల్ కొనడానికెళ్ళాను. ఫ్రాంక్‌గా చెప్పాలంటే కొనడానికెళ్తే 1,28,000కి కోడ్ అయిపోయింది. చార్జర్ వచ్చేసి 1,400 ఏశారు. 20 వాట్ 1,400. సో 1,28,30,000 పెట్టి ఫోన్‌కి 1,400కి చార్జర్ వస్తుంది. అది 20 వాట్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. అసలు యాపిల్ చార్జెసే కాస్ట్‌లీ. సో మరి 1,30,000 ఆ సామ్‌సంగ్ ఫోన్‌కి మనకి 2,000కి వస్తుంది. సో ఒక 17,000 ఫోన్‌కి ఇంత పెట్టి కొనాలా? సో నథింగ్ వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే, సో ఫోన్స్ తీసుకొచ్చేదే బాగా అటు ఇటుగా చూస్తే కొనాలా వద్దా అని క్వెషన్ మార్క్ ఉన్న ప్రైస్‌కి తీసుకొస్తున్నారు. సపోజ్ ఇది 24,000 దగ్గర అయితే నేను యాక్సెప్ట్ చేయను ఈ ఫోన్‌ని. సీరియస్ చెప్తున్నా. 24,000 దగ్గర ఐయామ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ ఫోన్ నథింగ్ ఫోన్ 2ఏని. ఇప్పుడు 3ఏని కూడా నేను ఆ ప్రైస్ దగ్గర యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే వాటి జోలికి వెళ్ళలేదనమాట. ఎందుకంటే ఫోనే కొంచెం అటు ఇటుగా చూస్తే డౌన్‌లో ఉంటాయి ఇవి. ఆ తర్వాత వీటికి చార్జరు. అసలు చార్జర్ బాక్స్‌లో ఇవ్వకపోవడం ఎందుకు అదనంగా కొనాలా? బికాస్ వీళ్ళేమన్నా పెద్ద పెద్ద కంపెనీలు స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారంటే, సో పెద్ద పెద్ద కంపెనీలతో మనం పోటీ పడేటప్పుడు మనది కూడా పెద్ద కంపెనీ ఉండాలి. పెద్ద కంపెనీలతో మ్యాచ్ అయ్యే కెమెరా అల్గారిథం ఉండాలి. దీంట్లో యుఐ సూపరు. సో ఫోన్‌లో క్వాలిటీ ఫోన్ బాగుంది. యుఐ బాగుంది. అంతా బాగుంది. కానీ కెమెరా అల్గారిథం నథింగ్ అయితే సరిపోదు. ఈ సామ్‌సంగ్, యాపిల్‌తో పోటీ పడడానికి. సో కాబట్టి మనం చార్జర్ ప్రైసు ఇంత పెట్టినప్పుడు మిగతావన్నీ కూడా కాంపిటీషన్ ఇవ్వాలనే నా ఫీలింగు. అలా కాకుండా ఏదో మేము అమ్మేసుకుంటూ సొమ్ము చేసుకుంటాం అన్నట్టే మోస్ట్‌లీ కంపెనీస్ బాగా ప్రాఫిట్ పొందేది కూడా ఎక్కడంటే ఫోన్ మీద వచ్చే ప్రాఫిట్ ఫోన్ మీద వస్తుంది. సెపరేట్‌గా చార్జర్ అమ్ముకొని ఇంకా ప్రాఫిట్. సో ఈ మధ్య మీరు కొన్ని వీడియోస్ చూసుంటారు. ఈవీ కంపెనీస్ చార్జర్ సెపరేట్‌గా చార్జ్ తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ తర్వాత మన గవర్నమెంట్ నెత్తిన మొట్టికాయలేస్తారు. ఆ డబ్బులు రీఫండ్ చేసింది. యాక్చువల్‌గా ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ ఐటెమ్ ఏదైనా చార్జబుల్ ఐటెమ్ అనేది కానీ సేల్ చేస్తుంటే దానికి చార్జర్ అనేది ఫ్రీగా ఇవ్వాలి. దానికి చార్జ్ చేయకూడదు. ఈవెన్ ఇదొక లా అనమాట. సో ఫోన్స్‌లో కావచ్చు వీటిలో అంటే నాకు డీప్‌గా తెలీదు. నేను విన్నాననమాట. సో అవి ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి చార్జర్. ఎందుకంటే ఈ ఫోన్‌కి నేను వేరే చార్జర్‌తో ఛార్జింగ్ చేస్తుంటే ఇన్‌కంపాక్టబుల్ హీట్ అయిపోతుంది. 33 వాట్ షామీ చార్జర్‌తో చార్జ్ చేస్తుంటే అలా వస్తుంది. వన్ ప్లస్ చార్జర్‌తో చార్జ్ చేసినా కూడా అలాగే హీట్ అయిపోతుంది. అంటే ఫోన్ బ్లాస్ట్ అవ్వచ్చు, లేదా హీట్ అయ్యి బ్యాటరీ లైఫ్ పోవచ్చు, సంకనాగిపోవచ్చు. సో నేను ఇప్పుడు ఖచ్చితంగా దీనికి మూవ్ అవ్వాలి. ఇదొక బ్లాక్‌మెయిలింగ్, చార్జర్ బ్లాక్‌మెయిల్ అంటారు ఇది. ఇది మొట్టమొదట లేపింది యాపిల్. దాన్ని ఆద్యం పూసింది సామ్‌సంగ్. ఇది నిజంగా మంచి పరిణామం కాదు. సో కొన్ని కంపెనీస్ ఇప్పటికీ సర్వైవ్ అవుతున్నాయంటే వన్ ప్లస్ 100 వాట్ చార్జర్ బాక్స్‌లో ఇవ్వడం వల్లే స్టిల్ ఇప్పటికి కూడా
వన్ ప్లస్ చాలా మంది సెల్లర్ అదే 100 వాట్ ఛార్జర్ కొనాలంటే 5,500 అవుతుంది. అది కానీ బాక్స్లో తీసేసాడంటే మాత్రం వన్ ప్లస్ ఫోన్ తాకేవాడే ఉండడు. వివోలు కానీ ఒప్పోలు కానీ ఇట్లన్నిటి పరిస్థితి బాక్స్లో ఛార్జర్ తప్పించిన మరుక్షణ అయ్యి అడ్రస్ లేకుండా పోతాయి. సో కాబట్టి ఇప్పటికే సర్వైవ్ అయ్యేది సో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయడం వల్లే. సో 200 వాట్ ఛార్జరు 8,000 ఉంటుంది. ఇన్ఫినిక్స్ వాళ్ళు తీసుకొచ్చింది. ఆ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేయకుంటే 8,000 పెట్టి ఛార్జర్ కొనాలి. లేకుంటే ఆ ఫోన్కి దేంతో ఛార్జ్ చేసినా సరే సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ ఛార్జర్ బాక్స్లో ఇవ్వకపోవడం అది బిగ్గెస్ట్ మిస్టేక్, బిగ్గెస్ట్ బిజినెస్ కూడా చేస్తున్నారు. అండ్ దట్టు నష్టాల గురించి మాట్లాడితే నాలంటోడు అంటే కొన్నాడు తప్పదని చెప్పి కొంతమంది ఇంట్లో పాత ఛార్జెస్ ఉంటాయి. సరే ఫోన్ ఉంది కదా ఏ ఛార్జ్ అయితే ఉన్నాయని చెప్పేసి లాగేస్తుంటారు, ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. కార్లో ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ పెట్టేస్తారు. ఎవరి దాంట్లో కనిపిస్తే ఆ దాంట్లో దోపుతుంటారు బొక్కలోకి వెళ్ళి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోన్లో చిప్ సెట్ దెబ్బతింటుంది. పవర్ మేనేజ్మెంట్కి ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ సెట్ దెబ్బతింటుంది. ఫోన్ హీట్ ఎక్కుతుంది, మదర్ బోర్డ్ మీద ప్రెజర్ పడుతుంది. అలాగే బ్యాటరీ వచ్చేసి థర్మల్ మేనేజ్మెంట్ డిఫరెన్సెస్ వస్తాయి. ఆ తర్వాత ఆ బ్యాటరీ కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఉబ్బిపోవడం, బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు జరగాలండి. ఛార్జింగ్ తీసి మీరు పాకెట్లో పెట్టుకుని వెళ్తున్నా సరే సమ్ టైమ్స్ ఆ సెల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రోడ్స్ ఇవన్నీ సెల్స్ పాస్ అవుతుంటాయి కదా, లిథియం అయాన్ బ్యాటరీ కదా ఇది. ఈ సెల్స్ ఏమవుతుంటే ఒకసారి డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అయినప్పుడు కూడా వాటికి ఒక ప్యాటర్న్ ఛార్జింగ్ ప్యాటర్న్ ఉంటుంది, అది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు అది బ్లాస్ట్ అవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఛార్జర్ కొనడానికి మీకు మనసు ఒప్పుకుంటే ఇట్లాంటి ఫోన్లు అసలు కొనొద్దు. డైరెక్ట్గా ఇన్బుల్ట్ ఛార్జర్ వచ్చే ఫోన్ కొనుంటే దాని ఛార్జర్తో వాడండి. మళ్ళీ ఈ ఇచ్చింది ఏంటంటే ఫోన్ హీట్ ఎక్కుతున్న ఛార్జింగ్ తీసేయండి, కంపాక్టబుల్ ఛార్జర్ పెట్టుకున్న ఛార్జింగ్ తీసేయండి, పెట్టొద్దు, దీని ఛార్జర్ని వాడమని చెప్పి నోటిఫికేషన్లు కూడా ఇచ్చేస్తున్నాడు. ఇట్లా ఉందన్నమాట. సో ఇది నిజంగా ప్రతి యూట్యూబరు, టెక్ యూట్యూబర్ దీని గురించి మాట్లాడాలి, దీని గురించి రోస్ట్ చేయాలి. సో చేస్తే ఫ్యూచర్ ఫోన్స్లో ఛార్జర్ ఇస్తారేమో. సో ఇదే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అంటే ఓకే నో ప్రాబ్లం. 70-80 లక్ష రూపాయల ఫోన్లు అంటే ఇంకో 2,000 పెట్టి తీసుకోవచ్చు. కనీసం ఒక 20,000 దగ్గర 15,000 దగ్గర సేల్ చేసే ఫోన్స్లో ఈవెన్ సిఎంఎఫ్ ఫోన్ వన్లో కూడా 12,000 ఫోన్ వస్తుంది, ఛార్జర్ మళ్ళీ 3,000 పెట్టి కొనాలి దానికి. సో దట్ ఈస్ చాలా 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 ఇరిటేషన్ బ్యాడ్ అనమాట. సో ఈ ఒక ఫోన్ ప్రైజ్ ఇంకొక అంటే ఈ ఛార్జర్ కాస్ట్ అండి సీరియస్ చెప్పాలంటే 250 రూపాయల నుంచి 300 పడుతుందండి. ఇది అంతకుమించి పడదు వాళ్ళకి. ఈ 300 రూపాయలు వాళ్ళు తీసి పక్కన పెట్టి ఏం చేస్తున్నారంటే 3,000 అమ్ముతారు, అంటే 2,700 ఛార్జర్ మీద ప్రాఫిట్ పొందుతున్నారు. సీరియస్గా ఈ ఛార్జర్ కాస్ట్ అంతే 250 నుంచి 300, మహా అంటే 350 పడుతుంది అనమాట బల్క్గా ఆర్డర్ చేస్తే. సో ఈవెన్ మీకు ఒక ట్విస్ట్ చెప్తాను, మనసులో పెట్టుకోండి. ఈ ఛార్జెస్ మీరు బయట కొన్ని మొబైల్ షాప్లోకి వెళ్తే 400కి ఇసిరి పడేస్తున్నారు. 400కి 350 ఫస్ట్ కాపీలు అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇవి ఒరిజినల్ ఛార్జెస్ అంటే ఇసిరి పడేస్తున్నారు. వాళ్ళకి 200కి వస్తుందంట. సో అంత చీప్గా ఛార్జెస్ అయితే ఉన్నాయి. దీన్ని బాక్స్లో పెట్టి 200 రూపాయలు దాన్ని మొన్న ఎత్తున 3,000కి వేస్తున్నారు. ఇది ఎక్కడనేమో నాకు అర్థం కావట్లేదు. ఎన్ని సమస్యలు నేను మాట్లాడాను. సో తర్వాత దీని మీద జరిగే స్కామ్ గురించి మాట్లాడాను. ఇవన్నీ నేను తెలుసుకొని మాట్లాడుతున్నవే, అడిగి కనుక్కొని. ఇది ఆఫ్లైన్లో 400 రూపాయలకి దొరుకుతుంది. ఈ నథింగ్ 40 వాట్ గ్యాన్ ఛార్జరు 3,000 రూపీస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నది. సో 3,000 ఎక్కడ, 400 ఎక్కడ. అసలు ఈ లెక్కలో చూసినా సరే ఒక మొబైల్ షాప్ వాడు ప్రాఫిట్ చూసుకున్నా సరే ఇంకొక 500 ఒక 100 వేసుకుని 500కి ఏమైనా సరే వీడు మనకు 500కి ఇస్తున్నప్పుడు అక్కడ 2,500 ఇంకా మనం ఎవరికి ఎక్స్ట్రా పే చేస్తున్నాం. అవన్నీ కంపెనీ జేబుల్లోకి వెళ్తున్నాయి. సో ఛార్జెస్ మీకు హార్డ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేబుల్ 100 రూపాయలు, ఛార్జర్ 300 పడుతుంది. ఎంత పెద్ద ఛార్జర్ అయినా సరే 100 వాట్ ఛార్జర్ అయితే మీకు యాజ్ పర్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ లెక్క ప్రకారం 700, కేబుల్ ఒక 300 పడుతుంది. 1,000 రూపాయలకి తయారవుతుంది. వాళ్ళకి ఇక్కడ వచ్చి 5-6 వేలు అమ్ముతున్నారు. సో నాకు ఇది మంచి పరిణామం అనిపించలేదు. అట్టని చెప్పి ఫోను బాగాలేదని కాదు, ఫోన్ చాలా బాగుంది. బట్ ఇది యాడ్ అయినప్పుడు దీని వాల్యూ పడిపోతుంది గాయస్. దీని ప్లేస్లో వేరే కాంపిటేటర్ వచ్చేసి తన్నుకోబోతున్నాడు. అక్కడ నథింగ్ దెబ్బతింటుంది. వీళ్ళు బడ్జెట్ సెగ్మెంట్లో ఎంచుకున్నారు కాబట్టి బడ్జెట్ సెగ్మెంట్లో ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా ఛార్జర్ యాడ్ చేసి వీళ్ళు రిప్యుటేషన్ కాపాడుకుంటారేమో. చూద్దాం, ట్రై చేద్దాం. నాకైతే అనిపించింది, నాకు ఈ బొగ్గ గురించి కొంచెం కడుపులో బాధ వేసింది, మండింది. అందుకే ఈ బొగ్గ వీడియో అయితే చేశాను అనమాట. ఇన్కేస్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకే మరీ ఉంటా గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కనుక. జై హింద్.